ఆ పిల్లవాళ్ళ విషయాలని నాకు తెలుసురా, నేను చెప్పడానికే ట్రై చేసిన. నన్ను చెప్పనిస్తే అసలు మీరు. అరే చెప్పేది ఉండేరా ముందు, మరి ఉత్తి టైంలో లొడలొడ వాగుతావు కదా, మరి ఇప్పుడు ఏమైంది? ఏ ఆపనరా రే చింటూ, అమ్మాయిని ఇంతతో కట్ చేయడం బెటర్ రా, ఆలోచించుకో. ఏ ఆలోచించే ఆప్షనే లేదురా, కట్ చేయాలంతే. ఏ పిచ్చాను వారా, లేక లేక పిల్ల నచ్చింది, లవ్ చేయని. ఇప్పుడు ఏంది, వీడు ఆ పిల్లకి ప్రపోజ్ చేసి లేనిపోయిన ప్రాబ్లం క్రియేట్ చేసుకోమంటావా? ఏం చెప్తారా? ఆపండ్రా, ఇందాకడికెళ్ళి మేకల మండిలో మేకలు లేక లొడలొడ వరుతురు. ఆలోచిద్దాం. అరే ఇంకా ప్రపోజే చేయలే కదరా, ఏదో ఒకటి సెట్ అవుతుంది. చెయ్యి. రే చింటూ, గుర్తుపెట్టుకో నా కొడక, నీ పని చెప్తా, నా కళ్ళెప్పుడు నీ మీదనే ఉంటాయి. అరే చింటూ, రేయ్ రేయ్ నేను అబ్బాయి, రే చింటుగా ఏమైందిరా అంతగానం ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, నువ్వు చెడ్డేసుకోకుండా ప్యాంట్ వేసుకుంటావు కదా, సడన్ గా మట్కా ఇస్తే నీ పరిస్థితి ఏందని ఆలోచిస్తున్నా. రేయ్ మీకేం తెలుసురా చెడ్డేసుకోకుండా తిరేటోళ్ళ గురించి? అదొక సుఖం రా. సుఖం కాదురా, అదొక పైత్యం. సోడిగా ఆపండ్రా మీ గప్పాలు. అన్నా అన్నా, మీ పిల్ల ఏడుస్తుందన్నా? హలో అన్నా, ఏడికి పోయేది? నువ్వు ఒక రోమియో జూలియట్కి ప్రాబ్లం వచ్చిందని సాల్వ్ చేయడానికి పోతున్నావా? అంత లేదు, కూసో. రేయ్ ఏమైనా ప్రాబ్లం అయితే చూసుకుందాం రా, కూసో. ఏ పోండ్రా, రేయ్ చదువుకో, లేకపోతే ఇలా లెక్క తయారైతావు. నువ్వే చెప్పాలరా మరి. అద్విక ఏడవకే, ఏం కాదులే, ఏడవకు. అదిగో అన్నా, వెళ్ళన్నా. నేను వాగిడ్నే ఉండు. నమస్తే, ప్లీజ్ గెట్ అవుట్. థ్యాంక్ యూ. వేస్ట్ ఫెలో. ఏమైంది అద్విక, ఏదైనా ప్రాబ్లమా? నీకు ఓకే అయితేనే చెప్పు. అయినా ఒక అమ్మాయి ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి, అస్సలు ఏడవకూడదు, ముఖ్యంగా నీ ఇలాంటి అమ్మాయి. నీకు తెలియచింటూ, బయటికి బానే ఉంటా కానీ లోపల బాధ ఎవరికి తెలీదు. పర్లేదు అద్విక, నీకే ప్రాబ్లం ఉన్నా నాతో చెప్పుకో, నేను ఉన్నా కదా. అయినా నీకు నాతో చెప్పుకోవాలని ఉందని నాకు తెలుసు. మా గల్లీలో పెద్ద పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేసేటోన్ని షాన్ అంటారు మనల్ని. నీ ప్రాబ్లం ఎంత నేను చూసుకుంటా. ఏ ఏ అద్విక, రేయ్ ఆ చింటిగాని యాక్టివిటీస్ చాలా ఎక్కువైనాయి, వన్ పని చూడాలా. ఏ ఉండివే, ఎప్పుడు చూసినా వాడి మీద పడి ఏడుస్తారు మీ ఇద్దరు. అవునరా, గట్లనే ఉంటది. వాడు ఫస్ట్ కొట్టింది నన్ను, మీ వరకు వస్తే మీకు తెలుస్తుంది. నీవి చేసినందుకే కదరా వాడిని కొట్టింది బే. కొట్టాలే, గట్టి కొట్టాలే. ఏ నీ అమ్మ నీ వల్ల కాకపోతే చెప్పరా, వాడి సంగతి మేమిద్దరం చూసుకున్నాం. మేమిద్దరం చూసుకుంటాం. ఏంద్రా మీరు చూసుకునేది, తమాషాలు అవుతున్నాయా? ఏ ఈ కోపం వాడి మీద చూపించరా, మా ఇద్దరి మీద కాదు. నీ అమ్మ చూసుకుంటారా, మీ ఇద్దరిని కూడా చూసుకుందాం. హలో బాయ్స్, ఏం చేస్తున్నారు ఇక్కడ? వెళ్ళిపోండి, బయటకు వెళ్ళిపోండి. సరే సార్. పని పట్టాలేదా మీకు? వెళ్ళు, నడు నడు నడు. ఇగో అద్విక, నువ్వు బాధగా ఉన్నావని ఇడికి పట్టుకొచ్చిన. ఎట్లా నవ్వుపియాలి? అవు నువ్వు పీతలు తింటావా? ఏం మాట్లాడుతున్నావురా? అమ్మయ్యా నవ్వినవా? ఇందాకడికెళ్ళి ఏడుపు మొహం వేసుకుని కూర్చున్నావు, అస్సలు బాలేవు తెలుసా. ఇట్లా నవ్వుతుండు, మస్తుంటావు. చింటూ. ఏంది? ఏం లేదులే, కానీ తక్కువ టైంలో చాలా క్లోజ్ అయిపోయావు చింటూ. అయినా నీకు పాస్టే లేదా? ఇంట్రెస్ట్ లేకుండే, కానీ ఇప్పుడు మెల్లిమెల్లిగా ప్రేమ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. నువ్వు చెప్పు, ఎన్ని రోజులని ఉంటాం ఇట్లా సింగిల్గా? అప్పో, మరీ ఏదో వయసు అయినట్టు మాట్లాడుతున్నావు. అరే అద్విక, ప్రేమకు వయసుతో సంబంధం ఏముంది చెప్పు? ప్రేమించాలన్న ఆలోచనే లేటు. నైస్ నైస్, బానే మాట్లాడుతున్నావు. అవును, మీ మమ్మీ డాడీ లవ్ మ్యారేజా?
అరేంజ్ మ్యారేజ్. ఓ మరి మీ పేరెంట్స్ది? అబ్బో మా వాళ్ళది వేరే లవ్ స్టోరీ. మా అయ్య చెప్పిండు ఒకసారి తాగినప్పుడు. అవునా? చెప్పు. ఇప్పుడు కాదులే, ఎప్పుడైనా చెప్తా, పెద్ద కథ అది. చెప్పు. ఓపెన్ చేస్తే అది 1993వ సంవత్సరం. ఇంటర్నెట్ పెద్దగా లేని రోజులు అవి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఎస్డి బండి మీద అలా సిగరెట్ తాగుతూ అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. చేతిలో శ్రీశ్రీ సూక్తులు, నల్లని లంగావోణిలో అమాయకంగా నడుచుకుంటూ కాలేజ్కి వెళ్ళేది అమ్మాయి. ఒక్కసారిగా మనోడు ఆ అమ్మాయిని చూసి మైమరిచిపోయి అలానే ప్రేమలో పడిపోయాడు. రోజులు గడిచే కొద్దీ ఆ అమ్మాయి వాడి ముందు నుంచే కాలేజ్కి వెళ్ళేది. అలా సినిమాలో హీరోలా పోజులతో ఆ అమ్మాయిని చూస్తూనే ఉండేవాడు. ఒకరోజు ఏమైందో తెలీదు, హఠాత్తుగా చేతిలో ఉన్న సిగరెట్ నేల మీద పడేశాడు. ఎందుకంటే రోజు తలదించి కాలేజ్కి వెళ్లే అమ్మాయి మనోడి వైపు ఒక్కసారిగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది. ఇంకేముంది, మనోడి మనసు వేగం పెరిగి ప్రేమ తెలియజేయడం కోసం అమ్మాయి వెనక్కి తిరగటం స్టార్ట్ చేశాడు. అలా జరిగింది మొత్తం మీద. ఇంత గొప్పదా మీ పేరెంట్స్ లవ్ స్టోరీ? మరి ఎట్లుంటది? అయినా మన పేరెంట్స్ కున్నంత లవ్ ఇప్పుడు అమ్మాయిలకి అబ్బాయిలకి లేదు. మహా అయితే ఒక 6 నెలలు 1 సంవత్సరం తిరిగి అన్నీ అయినాక సెట్ కాదని దూరం అయిపోతుర్రు. ఏందో ఈ కలియుగం. ఉంటారు అబ్బాయి గారు, సరిగా వెతకండి. అయినా పక్కనే ఉంటారేమో. మనల్లే అంటావా? అంత ఎక్కువ ఆలోచించకు, పద పోదాం. ప్రేమించి మోసం చేశాడంటూ పెళ్లైపోయిన యువకుడికి ప్రియురాలితో మళ్లీ పెళ్లి చేశారు ఆమె కుటుంబం. వస్తున్నా. బలవంతంగా ప్రియురాలికి తాళి కట్టించారు. చిచ్చి, ఈ కాలం పోరగాళ్ళకి భయం బాధ్యత లేకుండా పోయింది. యాడ చూడు ఫోన్లు లవ్లు అని చెప్పి జీవితం మొత్తం నాశనం చేసుకుంటుండ్రు. అబ్బో, ఏం తెలివని ఎర్రిపిల్గానే. మరి వయసులున్నప్పుడు ఎన్నేషాలు వేసినావు మర్చిపోయినావా? నాన్నగారు గోకర్ణ పోయేస్తా అని చెప్పి దోస్తులు నేసుకొని గోవా తిరిగి వచ్చినావు చెప్తున్నాడు. ఇంకా ఆ వయసులో ఉన్నప్పుడు మస్తు నాటకాలు పడినా నేను కూడా. కానీ ఏ రోజు కూడా లవ్లు పోర్లు అని చెప్పి టైం వేస్ట్ చేసుకోలే. ఏమో ఏం చేసినావో ఎవరికి తెలుసు. ఏంది అంత మాట అన్నావు? వాట్సాప్ డాడీ. డాడీ తాయినప్పుడు మీ ఇద్దరు లవ్ స్టోరీ చెప్పినావు, మర్చిపోయినవుతి. నువ్వు సిగ్గుపడకే. అయినా మీ జనరేషన్ అట్లా లవ్ చేస్తే మా జనరేషన్ ఇట్లా లవ్ చేస్తుర్రు. ఈ మాత్రం డిఫరెన్స్ లేకపోతే జనరేషన్ గ్యాప్ అన్నారు డాడీ. ఎడ నేర్చుకున్నారు 2 మాటలు? చూసినావా నీ కొడుకు ఎట్లా మాట్లాడుతుండో? అచ్చు మీ కాందాన్ పోలికలే. నువ్వు చేపట్టి ఇట్లా మాట్లాడుతాను. నీకు మళ్ళా చెప్తున్నా, నన్నేమన్నా నువ్వుకుంటా. నా కాందాన్ జోలికి పోయినావంటే మర్యాద ఉండదు. ఈలోనేమనంటే మాత్రం పొడుచుకొస్తుంది మాకి. ఏ మాట కామాట గాని మా కాందానోళ్ళు తెలివైనోళ్ళు, అందగాళ్ళు. మా కాందానోళ్ళు తెలివైనోళ్ళు కదా? నీకే తెలవాలే. ఇంతకు మా వాళ్ళు తెలివైనోళ్ళ కాదా? డాడీ దేనికంత కన్ఫ్యూజన్? దేనికో దానికి ఫిక్స్ అవు. అమ్మా నేను బయట తినేసిన, నేను రూమ్ లో పోతున్నా, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకో? చదువుకోనికి డాడీ. నటించకండి మాస్టారు. ఎందుకు ఊకే వాన్నంటావు? నమ్మాలే. ఆని నమ్మాలే. సరిపోయింది. ఉంటారు అబ్బాయి గారు, సరిగా వెతకండి. అయినా పక్కనే ఉంటారేమో. ఈ
ఏమైందిరా ఏదో కోల్పోయిన వాళ్ళ కూర్చున్నావు? నీ ఫ్రెండ్స్ ఏరి? అవును, చింటూ ఏడి? చెప్పు, యాక్సిడెంట్ ఏమైనా అయిందా? నిజం చెప్పు, చెప్పరా? హలో, బయటికి రారా ఒకసారి. ఇప్పుడేందిరా? రారా. ఏమైంది చెప్పు బే, టైంలో ఫోన్ చేసి. రమ్మని చెప్తుంటే ఏంది బే, రా బయటికి. సరే వస్తున్నావు. మంచి నిద్ర ఖరాబ్ చేసిండు హౌలాగాడు. ఏడి ఏంద్రా టైంలా పంచాయతీ? విశాల్ గారు ఫోన్ చేసిండ్రా, నేను తీసుకొని రమ్మన్నాడు. ఎందుకు? నేనేం గెలకలే, నువ్వేమైనా గెలికినావా? నేనేమనలే. చల్తీ చూసుకుందాంపా. అమ్మాడు ఎందుకు ఫోన్ చేసిండో ఏమోరా, ఏం అర్థమవుతలే నాకు. పదరా మాట్లాడదాం. చింటిగాడు వస్తాడురా, ఇలా అనుకుంది. రేయ్ చింటిగాడు వస్తుండ్రా. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారేమోరా. నువ్వు నన్ను అడుగుతావు పిచ్చోన్ లేక, నాకేం తెలుసు? అరే ఏమైందిరా చింటూ, అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏం మాట్లాడుతురు బే, నేనేం చేసినా? అరే చేయాల్సిందంతా చేసి మరి నేనేం చేసినా అంటున్నావా? ఏంద్రా ఇల్లు? ఏమోరా నాకేం తెలియదు. రే ఎందుకు ఇలా చేసినావురా? అసలు ఎందుకు చేసినావు? మా చెల్లెని ఎందుకు ఏడిపించినావురా? నేను వదలనురా. వినండ్రా. పిచ్చి తెంగిందా? నేను మీ చెల్లెని గెలుకుడేంద్రా? ఆ ఫోటో చూపి. అరే తీరా ఫోను. అరే ఫోటో తీరా. దొరికిండ్రా నా కొడుకు. తీరా ఫోటో. దొరికాడ్రా. తదరా. ఇప్పుడు చెప్పరా, ఎందుకు ఏడిపిస్తాను? భయ్యా నేను ఏడిపిస్తాలే, నీకు సీన్ అర్థమైతలే. ఏంట్రా అర్థమైంది? నువ్వు నా చెల్లి కాడికి వస్తానే, నీ అమ్మ కాడికి వస్తా. ఇప్పుడు వాడెక్కడా? నా కోసం ఇంత స్టాండ్ తీసుకున్నావా? నమ్మలేకపోతున్నాను రా. ఐ లవ్ యూ చింటూ. మామా దాదు ఎప్పుడు? ఇప్పుడు అరే ఏంట్రా అలా ఉన్నావు? హ్యాపీగా ఉన్నాం కదా, చూడు మేము కలిసిపోయాం. నా తప్పు లేకుండా నన్ను కొడతాడా? అది కూడా మా అమ్మని తిడతాడా? దానికోసమే కదా
రేయ్ ఇప్పటిదాకా దాన్ని మంచిగా లవ్ చేద్దాం అనుకున్నా, ఇప్పుడు వాడి కోసం లవ్ చేస్తా. ఇగోకి తీసుకుని లవ్ చేస్తా. లవ్ చేస్తున్నావా ఎవరినన్నా? అది చాలా వర్స్ట్. ఆ సెక్టరే నాకొద్దు. ఇదిగో అద్విక, ఓయ్ అమ్మాయి, నువ్వు మీ అమ్మని ప్రేమించినావు, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని ప్రేమించినావు. ఇక లవ్ కామన్, కానీ నీకు కరెక్ట్ పర్సన్ దొరకలేడంతే.